నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువలనే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్లు పడితే సుత్తో తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకో. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. ఐ సీ. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేది అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తాం. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఇంకా ఈ ఫోటోలు ఇవన్నీ ఏమండి, మీ ఫోటోలు తీసి 35, 40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారు గారు కుళ్ళు కుళ్ళు కావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ, ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దాని తోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో తీసి. నేను ఎందుకండి? మా ఇద్దరినే కలిపి ఫోటో దిగమ్మా. ఏగలుగా ఇల్లేగలుగా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం పది అయిపోయింది. రావయ్యా, ఫోటో పెడదాం అక్కడ. పెద్ద ఫోటో కొంచెం జరగండి. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా చిచి, డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. బాయ్. బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకి దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నక్క. నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గడు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయా. పాపం అశోక్ గడు ఆ బెంగతోనే
అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? నువ్వు కూడా ఎడుతున్నావా? కాదండి, కట్లో నలకబడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏడవకు బాబు. ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్దారు అనుకున్నాను, కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటండి జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్ కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. ఆ కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీకు ఒక్కని తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిమండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్. ఇంతకీ నువ్వెవరు? నా అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ నా పరుగు పోయి. ఏంటి ఎక్కడ బాగాలేదు? ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలిసేట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్థ అయినట్టున్నారు. Yes. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్యాప్ చేస్తానో చూడండి. ఎస్ హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ ఏంటమ్మా? ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది ఇది? మా డాడీది. ఆ ఫోన్ వచ్చి కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో, నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా. ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీయూలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు చిట్టిరాజు, చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే. ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రా చిట్రాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా? ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రేయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను సెలవును. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సిందని కాదు. ఇదేట్రా నమ్మినట్టు నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదా? అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా. ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా. ఆరోగ్యం జాగ్రత్త. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడరా నువ్వు? మా బాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు. వెళ్ళా. నో!
మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లీగల్ అడ్వైజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాగా అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగింది. మీకు తమ్ముడు లేడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ 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 ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడ్రా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య ఇడికి తమ్ముడు లేడంట, నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మా గారు, మా అన్నయ్య గురించి ఇంకా చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది ఏమైంది? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. What? Shit. మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 day కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. Shut up. Who is this guy? ఈ ఎదవ. చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? అవునో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్త జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు సున్నీ కదా, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏ, ఏ? ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా, ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ ఇడు. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. అదేంటి రమణ గారు? ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజ్ అప్ కాల్గట్ట అని ఉంటుంది. ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏవండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. పోటీలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీ ఇల్లు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు పిల్ల కాలువలు. ఎంతసేపనిగా ఫుట్బాల్ ఆడుతుంటారు, రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాడు కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆ. ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెయిట్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా, ఎప్పుడు తీస్తా?
నూతిలో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెల్లెలు చెప్తాడు. నేను దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ a train shape station board guard the compartment in the very next instrument go to the compartment in the next instrument down from the compartment what the remaining thing in the compartment I will show you who am I. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. That's good. ఇది కడుక్కొని అలాగే ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే ఎన్ని రోజులని ఎక్కొడతాం, అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండి రా. ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్, ఆవేదకు సార్ ఇప్పుడు. ఇవ్వండి. వెళ్ళండి. సార్, రేయ్ రండి రా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే రో. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. Shut up! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాలా? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు, ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు, బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇన్నపెట్టా? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెట్టాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో సార్, తీసుకోండి. తీసుకోండి రా. మీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలు ఇచ్చి బురుడి చేద్దాం అనుకుంటారా? అది కాదు సార్.
మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. ఇవి వెళ్ళను. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళో. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గాని ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా. అమ్మా అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, ఆ, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే కూరగాయలు? అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే లేచేదాకా లేపండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను. తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? కొట్టొచ్చు. చెప్పానా లేదా? ఏయ్, ఏంటి సారా కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. రేయ్, మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతారండి. రాయ్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్, కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్, మీరు సామాన్యులు కాదురా. వీపున్నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను సార్. రే వంగా. మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్, తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో. మాస్టర్ ఈ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే, నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది. వంగో. కొట్టండి మాస్టర్, పర్లేదు. రాలాంటి వేదవల్లారా. వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కళ్ళనిజమాయగా కోరిక తీరగా నాకసి తీరగా కళ్ళనిజమాయగా కళ్ళనిజమాయగా కోరిక తీరగా కళ్ళనిజమాయగా కోరిక తీరగా నాకసి తీరగా కళ్ళనిజమాయగా కళ్ళనిజమాయగా. నా చిన్న పిల్లాడు నన్ను చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న 7 పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. ఏరా, నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోసు సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసా. మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది.
ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్ రెడీ సార్. నార్మల్ యాదవా ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. సార్ సార్ ఇక్కడే కొట్టండి సార్. నో, నేను చేతి మీద కొడతా. సార్ చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది సడా, సార్. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. సార్ ఈ చిన్న ప్లేస్ ఇది పెద్ద ప్లేస్ కొట్టండి సార్. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు ప్లీజ్ సార్. సార్ పట్టు. మీరు కష్టపడి బాత్రూమ్ కూడా వచ్చారు సార్. పట్టు, అయ్యో, పట్టు, సార్ పట్టు, ప్లీజ్ సార్. పట్టు, పట్టు. సార్ వద్దు. అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలవదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. ఓకే ఓకే ఓకే. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు. గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి